ఇటు హైదరాబాద్ లో మరోసారి ఈడీ సోదాలు జరిగాయి. హైదరాబాద్ కు చెందిన వైఎస్ రెడ్డి నివాసంలో ఈడీ తనిఖీలు చేసింది. ముంబై, హైదరాబాద్ లతో పాటు 12 చోట్ల ఈడీ సోదాలు నిర్వహించారు. 9 కోట్ల నగదు, 8 కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు వైఎస్ రెడ్డి ఇంట్లో 23 కోట్ల రూపాయల విలువైన నగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ముంబైలో టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న వైఎస్ రెడ్డి 41 భవనాలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారని ఆరోపణపై ఈడీ కేసు నమోదు చేసింది. బిల్డర్స్తో కుమ్మక్కై అనధికారికంగా అనుమతులు ఇచ్చినట్లు ఈడీ గుర్తించింది. హైదరాబాద్ లో మరోసారి ఈడీ సోదాలు జరిగాయి. హైదరాబాద్ కు చెందిన వైఎస్ రెడ్డి నివాసంలో ఈడీ తనిఖీలు చేసింది. ముంబై, హైదరాబాద్ లతో పాటు 12 చోట్ల ఈడీ సోదాలు నిర్వహించారు. 9 కోట్ల నగదు, 8 కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు వైఎస్ రెడ్డి ఇంట్లో 23 కోట్ల రూపాయల విలువైన నగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ముంబైలో టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న వైఎస్ రెడ్డి 41 భవనాలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారని ఆరోపణపై ఈడీ కేసు నమోదు చేసింది. బిల్డర్స్తో కుమ్మక్కై అనధికారికంగా అనుమతులు ఇచ్చినట్లు ఈడీ గుర్తించింది.